అన్నయ్య ఈ మధ్య మిరపకాయల మీద కూడా ఏమైనా కంట్రోల్ పెట్టారా? మిరపకాయలా కంట్రోల్ ధరకే ఇస్తున్నావే. మరి మా ఇంట్లో రోజు రోజు కారం తగ్గిపోతుందంటే? అదే ఆ ప్రశ్న మీ ఆవిడని అడుగు. అవునండి, నేనే కావాలని తగ్గించాను. ఓహో, ఇది నీ పనా? లలిత, మిరపకాయలు ఉత్తనోడితో కరకరా తినే అంశం ఇది. ఈసారి ఇలా తగ్గించావా డిస్మిస్ చేస్తాను, జాగ్రత్త. అదిగో అందుకే ఆ కోపం తగ్గడానికే మిరపకాయలు తగ్గించింది. ఓహో, చిన్న జమీందారు గారా? లక్ష్మి, బాబులా తీసుకురా. వాడికి మనం ఎవరం పనికిరాం బావగారు. వాళ్ళ పెద్దమంటేనే ప్రాణం. సరి సరి, వాళ్ళిద్దరికీ బాగా స్నేహం కుదిరిందన్నమాట. అన్నట్టు వదినా, ముందు ఈ సంగతి తెలుసు. ఏమిటది? బాబు నా పోలికే అని లలిత అంటుంది. కాదు, తల్లి పోలికే అని నేను అంటున్నాను. ఎవరు రైటు? ఇందులో అనుమానం ఎందుకురా? బాబు అచ్చంగా తల్లి పోలికి. ఇప్పుడేమంటావు? చాలే ఊరుకో. అందుకే పిల్లల పోలికలు మగవాళ్ళకి తెలియమంటారు. బాబు ముమ్మూర్తిలో తండ్రి పోలికి. మరి ఇప్పుడేమంటారు? అన్నయ్య, నువ్వే చెప్పు, ఇప్పుడు ఎవరు నెగ్గినట్టు? ఎలారా చెప్పటం? ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. అయితే ఉండు. లక్ష్మి, సరిగ్గా చూసి బాబు ఎవరి పోలికో చెప్పు. బాబు అత్త సీతమ్మ గారి పోలికేనండి. సరిపోయింది. మళ్ళీ నువ్వు ఒకటి తీసుకొచ్చావు. లోపలికి వెళ్ళి చారు తీసుకురా. భోంచేయి, పర్వాలేదు. బాబు ఎక్కడికి వెళ్ళాడు? లిక్కర్ పాయిజన్ 51 డై ఇన్ కల్కట్టా. నానా, ఎలా వచ్చావు ఇక్కడికి? నడిచి వచ్చావురా. ముందు నువ్వు ఉన్న పాత గదికి వెళ్ళి అడిగాం. నువ్వు మకాం ఇక్కడికి మార్చేసావన్నారు. అదే దారిలో కనపడ్డ వాళ్ళందరినీ అడుక్కుంటూ వచ్చాం. అడుక్కుంటూ ఏంటి బావగారు? ఆ మాటకు వస్తే వాకప్ చేసుకుంటూ వచ్చాం. అదే బావగారు, వీడే మావాడు. నీ కాబోయే మావగారు రా. కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. వీరెవర్రా? వారు మా మాస్టర్. చాలా గట్టి బుర్రలే. నన్ను ఎలాగైనా కలెక్టర్ చేయాలని రాత్రి మగుళ్ళు మన ఇంట్లోనే ఉండి పాటలు చెప్తారు. మొత్తానికి గట్టి పట్టబడుతున్నావు అన్నమాట. జీతం ఎంత ఇస్తున్నారా? జీతమా? 30. అంత పెద్ద చదువుకు 30 రూపాయల? చచ్చా, 40 రూపాయలు ఇవ్వచ్చురా. పాపం పిల్లా జిల్లా గల్లాడేమో. నేను చెబుతాను. నువ్వు ఇల్లు చెప్పడం ఆయన అసలే కోపిస్టి. పర్వాలేదు. అదే నాన్న, నువ్వు ఉండండి. మీరు ఉండండి సార్. నమస్కారం అండి. వజ్రం మావాడే. వాడికి మనుషులకు విలువ కట్టడం బుద్ధిగా తెలియదండి. లేకపోతే మీకు 30 రూపాయలు జీతం ఏంటండి? 40 రూపాయలు ఇచ్చుకుంటాను. పాఠాలు రోజు ఒక 2 గంటలు ఎక్కువ చెప్పండి మేస్టారు. మేస్టారు? అదేమిటయ్యా, నా దగ్గర చదువుకున్నట్టు మేస్టారు పిలుస్తావు? నేను మేజర్ జనరల్. నేను వజ్రం తండ్రి. నా పేరు విశ్వరూపం. తండ్రి? వాడు తల్లి తండ్రి ఎవరు లేరని చెప్పడే ఏదా? తిరగట్టాలాగా మేమిద్దరం బతికే ఉంటే చచ్చిపోయామని చెబుతావట్రా? చూడండి మేజర్ గారు, మీ మీద ఒట్టేసి చెబుతున్నాను, వీడు స్వయాన నా కొడుకే. నిజమేనండి. ఆ మాటకు వస్తే నేను ఇతను కాబోయే మామగారిని. మా పెద్దమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి కూడా నిశ్చయించుకున్నాను. బేరం కూడా సెటిల్ అయిపోయింది. పెళ్ళి వాడికి మళ్ళీ పెళ్లి చేస్తారా? వాళ్ళతోటి కాచి వరస. ఏమండి, ఏమిటినంతా? ఏం లేదు మిమ్మి, ఈయన మా నాన్నగారు. నమస్కారం మామగారు. ఏమండి, ఈ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది. అప్పుడేం చూసావు మిమ్మల్ని? ఒక వారం రోజులాగు, నీకే తెలుస్తుంది. చూడమ్మా, మా ఊరంతటికి ఈ గుడి ముఖ్యమైంది. చాలా మహత్యం గల స్వామి. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే ఏ వరమైనా సరే ప్రసాదిస్తాడు. కుటుంబ నియంత్రణ కూడా తెలియదు స్వామికి. ఏ వరమైనా కోరుకో. చాలండి. అమ్మా, అన్నయ్య, ఎప్పుడొచ్చావు? నిన్ననే. విమల, ఈమె నా చెల్లెలు లలిత. నా చెల్లెలు తోడికోడలు సీతమ్మ గారు. నమస్కారం. లలిత, ఈమె నా భార్యామణి విమల. అదేమిటి, అసలు నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు? అదంతా ఒక పెద్ద కథలే. ఇంటి దగ్గర తిరుపతి చెప్తాను. సరే, బాబుని తీసుకురాలేదా? బాబు ఇంట్లో ఉన్నాడన్నయ్య. దండాలు సీతమ్మ గారు. ఏం రంగన్నా? ఏం లేదు అమ్మగారు, భగవంతుడు చల్లగా చూడబట్టి నాటికి నాకు ఒక నలుసు కలిగాడు. అన్నపాసన కూడా ఈ దేవుడు ముందే చేసుకుంటున్నాం. తమరు వచ్చి ఆయన దీయితే మాకు అదే 10,000 తల్లి. అలాగే పద. అబ్బాయికి ఏమైనా కొనిపెట్టు. అట్టగేనమ్మా.
ప్రెసిడెంట్ గారి లాగా అమ్మగారు కూడా చాలా ఉత్తమరాలు. ఇదిగో కొండయ్య. అయ్యో అయ్యో, మీకేమైనా బుద్ధి ఉందా లేదా? లేక లేక పుట్టిన బిడ్డ కదా, ఆ గొడ్రాలతో ఎవరైనా అన్నప్రాసం చేయిస్తారా? ఏందమ్మా మీరనేది? కొడుకులు కడంగానే సరే, మంచి చెడ్డ ఆలోచించకాలే. అమ్మా ఏమిటి అనవసరాలు మాటలు? దిక్కుమాల జాతకురాలు కాబట్టి పుట్టిన బిడ్డను పొట్టను పెట్టుకుంది. అక్క బాధపడకక్క, వెళదాం పద. విమల, అది మా అమ్మకు పుట్టుకుతూనే వచ్చిన బుద్ధి. మనం ఇక్కడ ఉండొద్దు, రాపోదాం. దేనికైనా అంతుపత్తు ఉండాలి. మనుషులు మాట్లాడవలసిన మాటలే ఇవి. విమల, వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. ఎవరికండి? మా అమ్మ నాన్నకు. అమ్మ బాబాయ్, మీ అమ్మ నాన్నక? నా వల్ల కాదండి. ఏం పర్వాలేదు, నేను సయ్యంటే నువ్వు నయ్యనదు, సయ్యను. అదో వస్తున్నారు, బిసిపో. నా వల్ల కాదండి. ఇంకేం భయం, నేను ఉన్నానుగా. విమల, ఈ ఇంట్లో మా అమ్మకి ఎంత అధికారం ఉందో నీకు అంత ఉంది. ఆవిడ పెద్దరికం లేదు, నీ చిన్నరికం లేదు. నువ్వు ఎవరికి భయపడి చేతులు కట్టుకుని నిలబడవలసిన పని లేదు. ఒరే, ఏమిట్రా వాగుతున్నా? ఉండమ్మా, పూర్తిగా చెప్పని. ఎవరు ఏమన్నా సరే నువ్వేం వినిపించుకోవద్దు. హాయిగా కాలు మీద కాలేసుకొని ఎలిజబెత్ రోడ్లా కూర్చో. ఆహా, కాలు మీద కాలు, నోట్లో ఏలు. ఏమిటది అమ్మాయి లోపల పెట్టు. రే, ఇంటికి వచ్చిన కొత్త కోడలికి చెప్పాల్సిన నీతులేనా ఇవి? అదేంటి నాన్న, లలిత అత్తారింటికి వెళ్ళేటప్పుడు నువ్వు అమ్మ చెప్పిన నీతి పాటలేగా విమలకి చెప్తున్నాను. ఇప్పుడు విమల కూడా అత్తారింటికి వచ్చిందిగా. చిచ్చే, నోరు భూయ్. ఎంత తెగించావురా? అదేమిటమ్మా, కూతురుకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం ఉంటుందా? కోడలు కూడా మరొక ఇంటి కూతురేగా. అల్లే, అక్కడ పరిస్థితులను బట్టి అలా చెప్పాము. ఆ ఇంటికి ఇంటికి సాపత్యం ఏమిట్రా? అవునవును, ఆ ఇంటికి ఉన్న మంచి మర్యాద మనకు పుట్ట వేసినా రాదు. అమ్మా, ఏ మా ఇద్దరికి కాఫీ పలహారం పంపించు గదిలోకి. కోపం ఉప్పేసావు, పంచదారే రావే. నా కర్మ, ఇది ఇట్ట తయారైన ఏంటండి? నా పోలికని గంతులేసావుగా, అనుభవించు. ఆ పిల్లలకు 10 లక్షలు ఆస్తుంది. నోరు మూసుకొని కొడుక్కి కోడలికి కాఫీ పలహారం పట్టుకుపో. అవునవును, 10 లక్షలు. కూర్చో. ఓహో, పతి ముందు కూర్చోవాలా? ఎలా ఉంది? ఏమండి, అత్తగారు మనకు కాఫీ తీసుకురావడం ఏంటి? నీకు తెలియదు విమ్మి, ఇక్కడ మెత్తగా ఉంటే నెత్తెక్కి తొక్కుతారు. త్వరగా డ్రెస్. అమ్మ తెచ్చిన పలహారం తిని అలా షికారి వెళదాం. చెరువు గట్లు, గడ్డి వాములు. మరి పూల తోటలు? అవి హైదరాబాద్. ఒక్క నిమిషం. ఏమిటండి? ఏం లేదు, కొడుకు కోడలు ఎక్కడికి వెళ్ళారు అని. శుభ్రంగా పలహారాలు తిని పొలాలమ్మడి షికార్లకు వెళ్ళారు. బాగుంది, పిచ్చి కుదిరింది, రోకలు తలకు చుట్టమన్నారట. మీరేమైనా రండి, మన లలితే నయం. అవునే, అది నా పోలిక. అన్నట్టు ఆ సీతమ్మ 24 గంటలు మనమనవాణ్ణితో కూర్చుంటుందట. వాణ్ణి మచ్చిక చేసుకుంటే వీళ్ళెక్కడికి కదలరు కదా అని దాని ఎత్తు. మీకు అర్థమైందే? అలాగా, సరే, దానికి పై ఎత్తు మనం వేద్దాం. ఎట్లా? ఎల్లుండి పోలేరమ్మ తీర్థం కదా. అవును. అల్లుణ్ణి కూతుర్ని తీసుకెళ్లి దర్శనం చేయిస్తామని మొక్కుకున్నామని వాళ్ళిద్దరిని ఏమిటండి ఇది? లాగేద్దాం యువతలకి. ఎందుకు? ఎందుకేమిటే, ఎలాగైనా సరే ముందు వాళ్ళిద్దరిని ఆ ఇంట్లో నుంచి యువతలకి లాగేయాలి. పోలేరమ్మ తల్లి, ఆ అన్నదమ్ముల్ని ఎలాగైనా విడదీశావా? 1000 కొబ్బరికాయలు కొడతాను తల్లి. అది ఎలాగో జరిగి తీరుతుంది. ముందు ఒక్క మసాలా గద్ద నోట్లో పెట్టు. నాన్నకు బుద్ధి రావాలంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి? అమ్మో, నీకెందుకు నాకు వదిలి. అబ్బా సరే, అరిపోయింది రికార్డులుగా.